ఈ పర్టికులర్ వ్లాగ్లో ఏంటంటే మనం ఏం చేయబోతున్నాం అంటే మనం కుకింగ్ చేయబోతున్నాం. ఓకే చేయబోతున్నాం. హలో హాయ్ గాయ్స్, రొటీన్ అయిపోయిందిరా నాయన. సో నమస్తే మామాస్, ఇది కూడా రొటీనే కదా. సో ప్రేక్షకులకి నమస్కారం. సో హాయ్ గాయ్స్. సో ఈరోజు మన వ్లాగ్ అయినా వ్లాగ్స్ చాలా లేట్ అవుతున్నాయి కదా. సో వ్లాగ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి ఇవ్వద్దు, ఎందుకంటే మనం కాలేజీకి పోవాలి కదమ్మా, అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. ఏంట్రా నాయన ఈ బీటెక్ కంటెంట్ ఫుల్ ఆఫ్ అటెండెన్స్ అంట. అటెండెన్స్ లేకపోతే ఎలా అండి, డైలీ కాలేజీ పోవాలి, కష్టాలు పోవాలి, అవును కదా. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నాకు పర్టికులర్ వర్డ్ అంటే ఈ మధ్య బాగా నచ్చేసింది, అవును కదా. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీ హూ ఈజ్ లిజనింగ్. ఇంగ్లీష్ రావట్లేదు అనుకో. రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మనకొచ్చిన ఇంగ్లీష్ అంతో కొంత కాస్త ఇంటర్ బీటెక్ వచ్చినప్పటి నుంచి అంతా నాగిపోయింది అనుకో, అది వేరే విషయం. సో ఈ పర్టికులర్ వ్లాగ్లో ఏంటంటే మనం ఏం చేయబోతున్నాం అంటే మనం కుకింగ్ చేయబోతున్నాం. మనం కుకింగ్ అంటే నార్మల్గా ఉండదు. ఓకే కానీ సో ఇప్పుడు మనం కుక్ చేయబోయే ఐటమ్స్ ఏంటంటే ఈరోజు లైట్గా నిన్న నైట్ వర్షం పడింది, ఇప్పుడు కూడా కొంచెం అలానే ఉంది క్లైమేట్. సో ఇంతటి చల్లటి క్లైమేట్లో ఖచ్చితంగా స్నాక్స్ తినాలి. స్నాక్స్ అంటే ఇప్పుడు మనం సమోసా బజ్జీలు ఈ రేంజ్లో మనం చేయము, అంత సీన్ మనకు లేదు. ఓకే ఏదో చిన్న చిన్న నాకు తెలిసినవి, దాన్నే నేను కుకింగ్ అనుకుంటాను. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ బ్లాగ్లో. సో మన ఛానల్లో మనకు ఒక ఎపిక్ ఫెయిల్ వచ్చింది. ఏంది అంటే నేను పాప్కార్న్ కుక్ చేస్తే అది ఫెయిల్ అయింది, మాడి మసైపోయింది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సర్లే అది పక్కన పెట్టేస్తే, అంత మంచి ఎపిక్ ఫెయిల్ వచ్చినప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిఎస్సి స్టూడెంట్, కోడ్లో ఎర్రర్ కానీ వస్తే మనం రెక్టిఫై చేయాలి కదా. అవునా, రెక్టిఫై చేయాలి మరి. సో మనం ఇప్పుడు కుక్ చేయబోయేది పాప్కార్న్ విత్ కార్న్, విత్ కాదు, పాప్కార్న్ సపరేట్, కార్న్ సపరేట్. చలో. సో ఇప్పుడైతే మనం నీట్గా స్వీట్ కార్న్ కాదు, ఇది నాటు కంకులు. సో నాకు మ్యాక్సిమం నాటు కంకులు అంటే చాలా ఇష్టం, చాలా ఆర్గానిక్గా ఉంటాయి. ఆర్గానిక్గా అంటే ఏముండదు, ఊరికే చెప్తున్నాను. సో మనం ఇంట్లో ఒక్కడే ఉన్నాం కాబట్టి మనకు ఒకటి చాలు. సో మనం నీట్గా దీన్ని ఫస్ట్ పొట్టు ఇలా వచ్చేయాలి. ఎలా అంటే వావ్, ఏంద్ర వీడియోలో వావ్ చేస్తానని చెప్పేసి అనుకోవద్దు. ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు మనకు పిచ్చి వస్తుంది కదా. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే ఈ చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నీట్గా డస్ట్బిన్ వేయాలి. లేకపోతే అమ్మ మనకు ఇంటి దగ్గరికి వచ్చేసి నీట్గా చీపర దెబ్బతో మంచిగా వాతలు రేపేస్తుంది అనుకో, అది వేరే విషయం. ఓకే నీట్గా పొట్టులు చేసాం. ఇప్పుడు మనం ఒక దబర్ తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసేసి స్టీమ్లో పెట్టుకున్నాం. స్టీమ్ అంటే నాకేం పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ రావు, ఏదో అయిపోయి ఏదో ఓ ప్లాస్టిక్ డబ్బానా, ఇదైతే పర్లేదు అనుకో. సో ఇప్పుడు దీంట్లో వాటర్ సగానికి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పెట్టేయడమే, ఉడకబెట్టడం తెలుగులో. ఓకే స్టీమ్ ఎన్ని తొక్కదోలు ఇంగ్లీష్ వర్డ్స్ మనకు పనికి రావరా, మనకి ఇంగ్లీష్ వద్దురా. ఓకే ఇది కూడా రావట్లేదు కనుక అదే విషయం. మాతృభాషలందు తెలుగు లెస్స, ఇదే అనుకుంటా కొటేషన్. నీ అమ్మ చెత్త నా కొడక. ఎలాగో మొక్కజొన్న ఉడకడానికి ఒక 15 minutes పడుతుంది. సో మనం ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే పాప్కార్న్ నీట్గా రెడీ చేసేసుకుందాం. ఎంత చక్కగా టైంపాస్ కూడా అయిపోద్ది. అదైతే జస్ట్ ఒక 2 minutes 1 minute సర్లే 2 minutes తీసుకుందాం, మ్యాగీ కూడా 2 minutes కదా. సో జస్ట్ ఒక 2 minutesలో కుక్ అయిపోద్ది. నీట్గా దాన్ని స్టార్ట్ చేద్దాం. సో మనం లాస్ట్ టైం చేసిన దరిద్రమైన థింగ్ ఏంటంటే మనం నీట్గా గ్యాస్ని హైలో పెట్టేసాం, అందువల్ల దెబ్బడిపోయింది, నీట్గా మాడిపోయి. సో ఇక్కడ స్మెల్ సూపర్ ఉందరా, సౌండ్ వినిపిస్తుందా మీకు? ఒక పక్క మొక్కజొన్న, ఇంకో పక్క
ఆ మొక్కజొన్ననే కొంచెం ఎండబెట్టి చేసే పాప్కార్న్ ఎలా ఉందో. వావ్ క్రేజీ, ఈసారి బాగా కుక్ అయింది. వావ్ ఓ ఓ ఓ ఓ ఓ చేద్దాం. ఏమైనా స్వర్గం అండి, ఇలా ఒక మంచి కూల్ క్లైమేట్లో నీట్గా వేడివేడిగా మంచిగా స్నాక్స్ తింటూ ఒక మూవీ చూస్తే క్రేజీ స్వర్గం ఉంటుంది. స్వర్గమే కిందకు వచ్చేసినట్టే ఉంటుంది అనుకో. బాగానే ఎక్స్ట్రా తింటూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే కామెంట్ చేయి, లైక్ చేయడం మర్చిపోకు. పక్కన పెడితే అరే రెడ్ షర్ట్ సబ్స్క్రైబ్ చేయలేదురా నువ్వు, ఇంకా సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, కామెంట్ కూడా చేయడా. నువ్వు కామెంట్ చేస్తేనే కదా నాకు నెక్స్ట్ ఎలాంటి వీడియో తీయాలి. ఏంది ఇది ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు లాగా ఏవి చేస్తున్నాను. ఓకే, షార్ట్సే కదా, అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చూడండి రా బాబు. మనం ఎంచక్క రెడీ చేసుకున్న పాప్కార్న్ అలా కూర్చొని తింటుంటే అయినా నేను జీవితాన్ని ఇలా ప్రశాంతంగా గడిపేయచ్చు కదా. ఎందుకు ఈ మనుషులకి కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ ఉంటాయి. ఈ వీడియో ఆడియన్స్కి ఏం బోర్ కొట్టదు కదా. నేను చచ్చిపోతే స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నేను తప్పులేం చేయలేదా, స్వర్గానికే వెళ్తా. కొంచెం సేపు రజనీకాంత్లా పోజ్ కొడదాం. అయినా పాప్కార్న్ చాలా బాగుంది, లేపేద్దాం. ఓకే, ఇంకో పక్క మొక్కజొన్న నీట్గా ఉడికిపోతూ ఉంది. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మ్యాక్సిమం అయిపోయింది అనుకుంటా. వావ్, ఇంకొంచెం సేపు ఉండిచ్చి తీసేద్దాం. అయినా మొక్కజొన్న పెట్టిన దబర్లో ఉప్పు వేయలేదురా, ఉప్పు వేయడం మర్చిపోయా. సర్లే ఇప్పుడైనా వేసేద్దాం. దెబ్బడిపోయింది అనుకో, అంతే మన సీన్. సర్లే చాలు, ఈ మాత్రం చాలు. ఇప్పుడు మళ్ళీ నీట్గా మూతను పెట్టేద్దాం. మొక్కజొన్న కూడా రెడీ అయిపోయింది. వావ్ 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 వావ్, క్రేజీ ఉంది కదా. దీని టేస్ట్ కొంచెం అస్సలు అడగద్దు, ఎందుకంటే చేసింది అప్రీతిగాడు. అబ్సల్యూట్లీ టేస్ట్ సూపర్ ఉంటుంది. దీని మీద కొంచెం ఉప్పు కారం కలిపి నిమ్మకాయ పద్ధతితో అద్దుకొని నీట్గా దీని మీద పూసుకొని తింటుంటే ఉంటుంది మాస్టారు. ఈడేంట్రా మొక్కజొన్న చూపించి టెంప్ట్ చేసేస్తున్నాడు. ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ఈ జీవన తరంగాలలో